స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ ఉండే కొద్దీ మనకి బాడీ మీద ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడే కొద్దీ మనకి రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. స్ట్రెస్ ఇంక్లూడ్స్ స్లీప్ డిస్టర్బెన్స్ ఆల్సో. సరైన మోతాదులో నిద్ర లేకపోతే రోజు కంపల్సరీ 8 గంటల నిద్ర అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి. 8 గంటలు నిద్రపోకపోతే కనుక గ్యారంటీగా అది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మీద సైలెంట్గా ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఎఫెక్ట్ చేసే కొద్దీ మనకి రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. ఊరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడడం కానీ ఏదైనా జబ్బు వచ్చినప్పుడు కూడా దాన్ని రికవర్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. మనకి ఏమన్నా డిసీజెస్ ఉంటే వాటిని ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ నవేడేస్ న్యూవేజ్ డిసీజెస్లో మనకి డయాబెటీస్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎలాగైనా సరే ఇమ్యూనిటీ అనేది డౌన్ ఉంటుంది. సో షుగర్ అనేది కంట్రోల్ పెట్టుకోవాలి. షుగర్ అనేది కంట్రోల్ పెట్టుకుంటే బాడీకి ఫైటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ కంపల్సరీగా వ్యాయామం అనేది చేయండి. వ్యాయామం రోజుకి కంపల్సరీ 1 గంట సేపు వ్యాయామం అనేది చేస్తే న్యాచురల్ ఎండార్ఫిన్స్ అనేవి ఏంటంటే రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తే న్యాచురల్గా బాడీ ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తే అండ్ ఫైట్ చేస్తుంది. అండ్ ఎక్కువ ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి. నవ్వండి, నవ్వించండి. దీనివల్ల కూడా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా తొందరగా మనం రికవర్ అవుతాం. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా రాకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.